వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. పిఠాపురం వేదికగా జరుగుతున్నటువంటి జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలకైతే సర్వం కూడా పూర్తయ్యాయి. అలాగే మరి కొన్ని గంటల్లో ఈ యొక్క జనసేన జాతరే జరగబోతుందని చెప్పాలి. ఎందుకంటే మహాకుంభమేళను మించినటువంటి జనం వస్తారని ఇప్పుడే జనసేన నాయకులైతే మొత్తం అందరూ కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. మొత్తం సభా ప్రాంగణం అంతా కూడా భారీ ఎత్తున లక్షలాది మంది ఇక్కడ తరలి వచ్చే నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాంగణాన్ని అయితే అంత సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా కనీ విని ఎరగని రీతిలో ఒక స్టేజ్లు కూడా సిద్ధం చేశారు. అలాగే భారీ గేట్లు అలాగే ఇక్కడ గ్యాలరీలు కూడా ఏర్పాటు చేసి వివిఐపీలతో పాటు అలాగే ప్రత్యేకమైనటువంటి మహిళలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మన ప్రధానంగా ఉన్నటువంటి ప్రాంతం చూడవచ్చు. మన వేదికపై కూడా ఉన్నాం. మన ఈ యొక్క సభా ప్రాంగణమైనటువంటి వేదిక అయితే మనం చూసుకుంటే అంతర్జాతీయంగా మొత్తం సభలు నిర్వహిస్తున్నటువంటి తానా వంటి సభలు నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఈవెంట్స్ ద్వారా మనకి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. గత 15 రోజులే కూడా పనులు సర్వేగంగా జరిగిన నేపథ్యంలోనే మరి ఈ యొక్క సభా ప్రాంగణం అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఎల్సీడీలు కావచ్చు, సౌండ్ సిస్టమ్ కావచ్చు, ఎంతో ఇక్కడ బాగా ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా నాదెండ్ల మనోహర్ ఇక్కడ ఉండే మత్స్య ఏర్పాట్లు కూడా చూసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. మన వేదికపై ఉన్నాం. మీకు వేదిక పైన ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. అలాగే సభ పైన అయితే 250 మంది సిట్టింగ్ తన అధినాయకుడితో పాటు కూర్చునే విధంగా ఇక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేయడం కాకుండా భారీ ఎత్తున జన సైనికులు ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశే కాకుండా ముఖ్యమైనటువంటి నాయకులు దూర ప్రాంతాల నాయకులు వేదిక మీద ఆశీనులు కాబోతున్నారు. తన అధినేత ఏదైతే 2024 ఎన్నికల్లో ఆ జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో విజయం చేకూరిన నేపథ్యంలోనే అలాగే పిఠాపురం నియోజకవర్గంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపొందిన నేపథ్యంలో దీనికైతే విజయకేతనంగా ఏర్పాటు చేశారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకైతే ప్రత్యేక అభినందనలు తెలియజేసేందుకు ఈ యొక్క సభ అయితే ఉండబోతుందని చెప్పేసి ఇప్పటికే అంచనాలు వేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే మన సభపై ఉన్నాం. వేదికపై ఉన్నటువంటి సిట్టింగ్ సౌకర్యం మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తాం. మనం చూడొచ్చు సభ ఎంత ఇక్కడ సుందరంగా మొత్తం ఎంత తీర్చిదిద్దారో. భారీ లైటింగ్తో పాటు కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున ఇక్కడ సిట్టింగ్ సౌకర్యాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఓ పక్కన గ్యాలరీలు, ఈ విధంగా ఉన్నటువంటి గ్యాలరీలు అయితే ఇక్కడ ఎంతో ఇప్పటికే సిద్ధమయ్యి భారీ ఎత్తున ఒక్కొక్క గ్యాలరీలోని సిట్టింగ్ అయితే 500 మంది కూర్చునే విధంగా చైర్లు ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ చైర్లు ఏర్పాటు చేసి ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన కాకుండా ఇదే గ్యాలరీలో 15 మంది పోలీసులు ఎటువంటి ఇక బారికేట్లు తోచుకుని లోపలికి అభిమానులు రాకుండా ఉండేందుకు ఇక్కడ బారికేట్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ నుంచి చూసుకుంటే అందరూ కూడా ఇక్కడ నుంచి రోడ్డుపై 216 జాతీయ రహదారి పైన ఉన్నటువంటి వారు కనిపించే విధంగా కూడా ఈ వేదికనైతే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వేదికపై మొత్తం ముఖ్య నాయకులు 250 మంది వరకు కూడా సిట్టింగ్ సౌకర్యం అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ వేదికను కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. వేదికని ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. చైర్లు చూడొచ్చు. ఇక్కడ వివిఐపికి సంబంధించినటువంటి వేదికపై ఆశీనులు కాబోతున్నటువంటి చైర్లు కూడా ఇక్కడ చూడొచ్చు. ఇవి ప్రత్యేకమైనటువంటి చైర్లు సిద్ధం చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చైర్లు ముఖ్యమైనటువంటి అతిథులకు అలాగే 21 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిపారో 100% స్ట్రైక్ రేటుతో అలాగే ఎంపీలు కూడా గెలిచిన నేపథ్యంలోనే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చైర్లు చూడొచ్చు. భారీ ఎత్తున ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. భారీ ఎత్తున ఇక్కడ బైట్ ప్రొడక్షన్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆయన ప్రత్యేకంగా ఈ యొక్క స్క్రీన్లు గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇక్కడ 12 రోజుల నుంచి కూడా ఏర్పాట్లు అయితే కనివిని ఎనగని రీతిలో ఇక్కడ చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం ఇక్కడ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చూస్తున్నాం. ఇక్కడ ఏ విధంగా చైర్లు ఇక్కడ సిద్ధం చేశారు. అలాగే ప్రత్యేకంగా ఈ యొక్క డిజైన్ వర్క్ ఏదైతే గ్రాఫిక్ వర్క్స్ ఏదో ఉందో ఈ యొక్క ఎల్సీడీ మొత్తం అంతా కూడా చాలా సుందరీకరంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ గ్రాఫిక్ వర్క్స్ కావచ్చు, అలాగే లైటింగ్ సిస్టమ్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి మొత్తం ప్రతిదీ కూడా అధునాతన టెక్నాలజీనే ఉపయోగించారు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎవరైతే దీనికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి నిపుణులు అంటే తానా వంటి సభలు అలాగే ట్రంప్ అలాగే ఎవరైతే ముఖ్యమైనటువంటి విదేశాల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ ఈవెంట్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఈవెంట్స్ ఆర్గనైజేషన్లో ఎవరైతే దీనికి సంబంధించినటువంటి 20 సంవత్సరాల అనుభవం అంటే 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి బైట్ గ్రాఫిక్ ప్రొడక్షన్ సంబంధించిన ఇక్కడ ఆయన ఆ సంస్థ అయితే దీన్ని అయితే నిర్వహించారు. తమ టీము బైట్ గ్రాఫ్ ప్రొడక్షన్ ప్రశాంత్ టీం అయితే నేతృత్వంలో ఇక్కడ అయితే పనిచేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు.
చూడొచ్చు ఇక్కడ ఆ టీం మొత్తం అంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సభా వేదికనైతే ఎంత సుందరంగా తీర్చిదిద్దారు. అధినాయకుడితో పాటు ఈ యొక్క వేదికపై 250 మంది పట్టే విధంగానే, అలాగే బయట గ్రాఫిక్స్ సంస్థ ఎవరైతే ఉన్నారో సంస్థ ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ఏర్పాట్లు అయితే చూస్తారు. సౌండ్ సిస్టంతో పాటు ఎటువంటి ఇక్కడ ఇబ్బందులు లేకుండా సౌండ్ సిస్టమ్ ఇక్కడ నుంచి మాట్లాడితే చివర ఉన్నటువంటి వారికైతే క్లియర్ కట్గా కనిపించే విధంగా సౌండ్ సిస్టమ్ అయితే సిద్ధం చేశారు. అలాగే మొత్తం ఈ యొక్క వేదిక మీద గ్రాఫిక్స్ అంతా కూడా మనం చూసాం. నిన్న రాత్రి కూడా ట్రయల్ వేసిన నేపథ్యంలో జన సైనికులంతా కూడా ఇక్కడ ఒక పూనకాలు వచ్చే విధంగా కూడా నిన్న సాయంత్రం అంతా కూడా చాలా ఎంజాయ్ చేశారు. అదేవిధంగా రేపు ఇంకా మరింత 16 వరకు కూడా గ్రాఫిక్స్ అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ ఎవరైతే బైట్ గ్రాఫ్ ప్రొడక్షన్ ప్రశాంత్ గారు అయితే నీకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క మొత్తం మరింత సుందరంగా తీర్చిదిద్దామని ఈ యొక్క బయట సంబంధించినటువంటి ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేస్తామని చెప్పేసి అన్నారు. బయట గ్రాఫిక్స్ సంస్థ అయితే ఈ విధంగా అయితే దీన్ని మన వేదిక పైన అయితే ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. తమ అధినాయకుడితో పాటు మొత్తం 250 మంది వేదికపై సిద్ధం కాబోతున్నారు. వాళ్ళందరికీ కూడా సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి చైర్లు కూడా ఏర్పాటు చేస్తారు. దీని మీద కూర్చుని వీక్షించే విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసి ఇక్కడ నుంచి మాట్లాడితే 216 జాతీయ రహదారిపై ఉన్నటువంటి విజిబిలిటీ కనిపించే విధంగా, అలాగే సౌండ్ సిస్టమ్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రాత్రి అయినా సరే ఇక్కడే ఉన్న నాదెండ్ల మనోహర్ అయితే మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా చక్కబెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడే టెస్ట్ వేసి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి ప్రధానం కనబడుతుంది. ఏదేమైనా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో 12వ ఆవిర్భావ దినోత్సవం అయితే జయకేతనం ఈ ఉన్నటువంటి వేదిక అయితే జయకేతనంగా నామకరణం చేయడమే కాకుండా 3 ద్వారాలు కూడా ఏర్పాటు చేశారు. 3 ద్వారాల నుంచి కూడా ముఖ్యమైన వీఐపీకి సంబంధించిన అయితే సూర్యారావు సంబంధించిన ఏదైతే పిఠాపురం మహారాజా వారు సంబంధించినటువంటి ఆ పేరుగా నామకరణం చేశారో ఆయన ఎంత విద్యావేత్తగా కూడా ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి విద్యాదానం చేసిన నేపథ్యంలోనే అటువంటి ముఖ్య నాయకులను తలుచుకుంటూ పిఠాపురం సంబంధించినటువంటి ఒక మహారాజు కాబట్టి అతనికైతే ఈ విధంగా నామకరణ చేసినటువంటి గుర్తించుకునే పనిగా అక్కడ పేరు పెట్టడం జరిగింది. అలాగే డొక్కా సీతమ్మ సంబంధించినటువంటి పేరు ఏదైతే ఆంధ్రులు అన్నపూర్ణగా పిలుస్తూ ఎవరైతే గోదావరి తీరంలో ఆకలితో అలమటిస్తున్న వారికైతే వాళ్ళకి ఆహారం పెడుతూ అర్ధరాత్రి అయినా సరే వాళ్ళకి ఆహారం పెడుతూ వాళ్ళకి పడుపు నింపే ప్రక్రియ చేసిన నేపథ్యంలో ఆమె డొక్కా సీతమ్మ సంబంధించినటువంటి ఒక ఆర్చ్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మనకి మత్స్యకారులకు సంబంధించిన సత్యలింగ నాయకర్ ఎవరైతే ఉన్నారో మల్లాడి సత్యలింగ నాయకర్ అతని పేరు కూడా నామకరణం చేసి ఈ విధంగా త్యాగాలు చేసినటువంటి నాయకుల కోసం ప్రత్యేకమైన ద్వారాలు ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళని గుర్తించే విధంగా ఈ విధంగా జనసేన అయితే చేసింది. భారీ ఎత్తున లక్షలాదిగా జనం తరలి వస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క పూర్తిగా 216 జాతీయ రహదారి అటుగా కాకినాడ నుంచి కత్తిపూడి వెళ్ళాలంటే పూర్తిగా రహదారి అంతా కూడా మరో ట్రాఫిక్ ఆంక్షలు 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. 3 గంటలకి 30 నిమిషాలుగా అయితే సభ ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క మొత్తం కత్తిపూడి నుంచి ఇటుగా కాకినాడ రావాలంటే మాత్రం కత్తిపూడి, ప్రతిపాడు, దివిలి, అలాగే సోమర్లకోట నుంచి అచ్చంపేట జంక్షన్ నుంచి కాకినాడ వెళ్ళాలి. అలాగే వైజాగ్ వెళ్ళాలంటే సేమ్ అదే రూట్ నుంచి కాకినాడ నుంచి అచ్చంపేట జంక్షన్, సోమర్లకోట, దివిలి, ప్రతిపాడు, కత్తిపూడి నుంచి ఈ విధంగా రూట్ అయితే డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి మొత్తం మీద కనపడుతుంది. ఏది ఏమైనా పిఠాపురంలో జరిగేటువంటి 12వ ఆవిర్భావ దినోత్సవం అయితే కనివిని అనే రీతిలో పిఠాపురం ప్రజల గెలుపుంచిన నేపథ్యంలోనే 100% సైకిల్ రేట్ ఉన్న నేపథ్యంలోనే భారీ ఎత్తున అయితే కనివిని అనే రీతిలో ఇక్కడ జరగబోతున్న సభ అయితే మొత్తం చరిత్రలో నిలిచిపోయే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నామని అలాగే జనసేన నాయకులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.